వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. టీఆర్ఎస్ వైసీపీ కుమ్మక్కై చంద్రబాబుపై కుట్ర పన్నుతున్నారన్న ఏపీ మంత్రులు సిద్ధారాఘవరావు మృణాలిని వ్యాఖ్యలతో ఏకీపిస్తారంటే అవును అని చెప్పి 33% మంది స్పందిస్తే 67% మంది కాదు అంటున్నారు. సరే విజయవాడ వెళ్తాం. అక్కడ రమేష్ గారు టీఆర్ఎస్ వైసీపీ కుమ్మక్కయ్యాయి. ఇక్కడ అధికార పార్టీతో అక్కడ ప్రతిపక్షం కుమ్మక్కైంది. చంద్రబాబుపై కుట్ర చేస్తున్నారని అటు ముఖ్యమంత్రి కానివ్వండి మంత్రులు కానీ వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే 16 కేసుల్లో A1గా ఉన్న జగన్ నన్ను విమర్శించడానికి సరిపోతాడా, అవినీతికే పరాకాష్ఠ జగన్ అని ముఖ్యమంత్రి అంటున్నారు. రమేష్ గారు టీఆర్ఎస్ వైసీపీ కుమ్మక్కయ్య అంటున్నారు. చాలా విడ్డూరంగా ఉంది ఋషి గారు. పట్టపగలో చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోతే ఆయన తప్పుని కప్పిపుచ్చుకోవటం కోసం మా మీద ఆరోపణలు చేయడం ఇది ఎంతవరకు సవ్వండి? ఒకసారి ఆలోచన చేయాలి సార్ అందరూ కూడా. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం. దీన్ని రాష్ట్రాల మధ్య చిచ్చుగానో లేకపోతే తెలంగాణ ఆంధ్ర మధ్య చిచ్చుగానో ఇవన్నీ కూడా సృష్టించే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ కూడా మేధావులు అట్లాగే మీడియా అందరూ కూడా ఆలోచన చేయవలసిన తరుణం ఆసనమైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిర్భయంగా పట్టపగలు అడ్డంగా దొరికిపోతే ఆ కేసు నుంచి బయటపడటం కోసం ఇక్కడ నిన్న మాట్లాడుతూ ఉన్నాడు. 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు సంబంధించి, అసలు తెలుగు ప్రజలకు ఏం సంబంధం సార్? ఒక ఎందుకు సార్, ఎందుకు ఉండాలి సార్? నువ్వు దొంగతనం చేస్తే మేమందరం మీ అమ్మటుంటావా? నువ్వు అడ్డంగా దొరికిపోతే నీ అమ్మటుంటావా? ఏం సార్ ఇది? అసలు ఎక్కడ భాష సార్ ఇది? ఇప్పుడు నువ్వు అక్కడ తప్పు చేశావు, నువ్వు అక్కడ దొరికిపోయావు. రేవంత్ రెడ్డి ఇష్యూలో రేవంత్ రెడ్డి పావు ఆయనదే ఉందని పాపం పిల్లకాకి నువ్వు ఆయన్ని ప్రలోభ పెట్టి ప్రోత్సహించి పంపించావు. ఆయన నీ పేరు చెప్పాడు క్లియర్ గా. ఆ భాష ఎవరో తెలుసు, ఆ బాబు ఎవరో తెలుసు, అన్ని తెలుసు, భాగవతం అంతా తెలుసు ప్రజలందరికీ కూడా. దాని నుంచి నువ్వు తప్పించుకోవడం కోసం కేసీఆర్ గారి మీద విమర్శలు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు ఎంతవరకు సభ సార్? ఇది 16 కేసుల్లో ఆయన నిందితుడిగా ఉండి నన్ను ఎట్లా విమర్శిస్తాడు సిగ్గు లేకుండా అని అడుగుతున్నాడు ఆయన చంద్రబాబు గారు. అసలు 16 కేసుల సంగతి, జగన్మోహన్ రెడ్డి గారి సంగతి అవన్నీ పక్కన పెట్టండి సార్. అది కాదు, నువ్వేం చేశావు? నువ్వేంటి ఇప్పుడు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆడి ముత్యంలాగా బయటకు వచ్చాడు. కేసులు నడుస్తా ఉన్నాయి, ఏం జరుగుతుంది? ఇప్పుడు నువ్వు క్లియర్ గా అడ్డంగా దొరికిపోతే నువ్వేం మాట్లాడతావు? నువ్వు వచ్చేసి ఇక్కడ మీటింగ్ పెట్టి 5 కోట్ల మంది మీరు నా ఏమంటు ఉండాలి, నేను తెలంగాణ మీదకి దండెత్తుతాను, లేకపోతే కేసీఆర్ గారి మీదకి దండి. ఇది కేసీఆర్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం సంబంధం? రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేయి బాబు అని చెప్పేసి నీ చేతుల్లో పెడితే నువ్వేం పొద్దాక కేసీఆర్ గారి మీద లేకపోతే తెలంగాణ ప్రజల మీద జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేసావు ఈ సంవత్సర కాలంలో? ఏమన్నా ఉందండి? ఒక 0 కదా, 0 మార్కులు, 0 మార్కులు కదా అని ఓంకరించడం, నీ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం మీరు సంవత్సరంలో ఏం చేసింది నువ్వు వేరే చోట చూడాల్సిన అవసరం లే. నీ విజయవాడలో, గుంటూరులో, నీ దగ్గర పక్కన 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లో ఏం చేసింది చూస్తే నీకు తెలుస్తుంది. ఇక్కడ ఒకటి రమేష్ గారు గుర్తు పెట్టుకోవాలా. ఒక నిమిషం మీ ప్రభుత్వం ఏం చేసిందో 10 కిలోమీటర్లు కాదు, నాకు 6 కిలోమీటర్లే ఉంది క్యాపిటల్. 6 కిలోమీటర్లు సంవత్సర కాలం ఏం చేసిందో అన్ని చూసుకున్నావా? అది కూడా తెలియలేదంటే ఈ దేశానికి, రాష్ట్రానికి మరి 5 కోట్ల మంది ప్రజలకు 9 కోట్ల మంది ప్రజలు తెలిసిన విషయం కూడా 6 కిలోమీటర్లో ఉంటే నీకు తెలియకపోతే ఏం చేస్తావు? అది మీ కర్మ, మీ పార్టీ కర్మ. అది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఉన్నా లేకపోయినా, నువ్వు ఒప్పుకోకపోయినా, మీ నాయకుడు ఒప్పుకోకపోయినా 5 కోట్ల మందిలో మీ నాయకుడు 2 మాత్రమే తగ్గిపోతారు. మిగతా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వెనక ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అట్లా రెచ్చగొడితే ఒక విషయం, 1,00,000 మందిని తీసుకొచ్చేసి ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడ కుమ్మరించి ఆ 13 జిల్లాల యంత్రాంగం అంతా తీసుకొచ్చి 1,00,000 మందిని మీరు పోగు చేయగలిగారు. తోలుకొచ్చేసి తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నారు దొరికిపోయావు, బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అని చెప్పి. ఇప్పుడు
నిజమే కదండి, దొరికిపోయాడు. రమేష్ గారు మీరు ఒక్క నిమిషం ఉండండి, లింగారెడ్డి గారిని అడిగాను. బ్రహ్మదేవుని వరకు అవసరం లేదు, రేపు రాబోయేటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికలు కానీ తర్వాత కానీ ఉన్నాయి. దాంతో ఏ దేవుడు టిఆర్ఎస్ ను కేసీఆర్ ను కాపాడుతాడో అప్పుడే తెలుస్తుంది. బ్రహ్మదేవుని వరకు అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలు, హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే ఇప్పుడు చట్టం ఎవరికైనా చట్టమే అంటున్నారు. అసలు ఈ హైదరాబాదు జాయింట్ క్యాపిటలా కాదా? ఈ హైదరాబాద్ లో శాంతి భద్రతల పరిరక్షణ కానీ, పోలీసు వ్యవస్థ కానీ, పౌరుల యొక్క వాక్ స్వాతంత్రం కానీ, ఒక నిమిషం, పౌరుల యొక్క స్వేచ్ఛ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు కానీ ఎవరి బాధ్యత? అది గవర్నర్ బాధ్యత. ఈ 10 సంవత్సరాలు ఒక నిమిషం దానికి వస్తున్నా, అదే చెప్తున్నా. ఈ 10 సంవత్సరాలు ఇది నేను చెప్పినటువంటి విషయాల్లో ఇది కేంద్ర పాలిత ప్రాంతము. దానికి ముఖ్యమంత్రి, గవర్నరు, అన్ని సర్వాధికారి. నేను అడుగుతున్నా, ఈ హైదరాబాద్ లో ఒక నిమిషం కాన్స్టిట్యూషన్ ఆర్ ది యాక్ట్ డిస్టార్ట్ చేస్తే కేంద్రపాలిత ప్రాంతం అయింది. సబ్జెక్ట్ ఆ సబ్జెక్టుల విషయంలో చెప్తున్నా నేను. నాట్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ పదాలు చాలా ఆ సబ్జెక్టుల వరకు ఇది కేంద్ర పాలిత ప్రాంతం మాదిరే గవర్నర్ సర్వాధికారం చెప్తున్నా. నాట్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్. ఒక్క నిమిషం, ఇక్కడ మీరు కేంద్రపాలిత ప్రాంతం ఎట్లయితే ఆ సబ్జెక్టుల విషయంలో చెప్తున్నా. నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ స్వభావం ఉంది ఆ చట్టంలోనే చెప్తున్నా. లేదు మీరు అబద్ధాలు చెప్పదు, మరి ప్రజల్ని తప్పు ఇక్కడ ఒకటి ఈ దేశానికి సంబంధించినటువంటి భద్రత విషయంలో కానీ తీవ్రవాదులు భద్రత వదిలేసేయండి. జరుగుతున్న కేసు వ్యవహారంలో ముఖ్యమంత్రులిద్దరూ దీన్ని రాష్ట్ర సమస్య. ఒక విషయం, ఇప్పుడు దేశ భద్రత విషయంలో కానీ తీవ్రవాదులు కానీ నక్సలైట్ విషయంలో మాత్రమే ప్రభుత్వానితో ట్యాపింగ్ చేయాలా? ఇది ఎవరు గవర్నర్ పర్మిషన్ ఇచ్చినారా? కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందా? ఇక్కడ పోలీస్ వ్యవస్థ గవర్నర్ చేతిలో ఉండేటప్పుడు మరి ఎవరు ట్యాపింగ్ చేశారు? వచ్చే ముందే కృష్ణారావు గారు చెప్పారు, ట్రాప్ కి మధ్య డిఫరెన్స్ చెప్పారు కృష్ణారావు గారు. ట్రాప్ అదే ట్యాప్ చేస్తేనే ట్రాపింగ్ కానీ దానికి కానీ ట్రాప్ కంటే ముందు ట్రాపింగ్ జరిగిందిగా. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మీరు దొంగతనంగా చట్ట వ్యతిరేకంగా చేసే పనికి దాన్ని మరి చట్టంలో సాక్ష్యాధారాలుగా ఏ విధంగా తీసుకుంటారు? మీకు అనుమతి లేదు. ఇప్పుడు 10 లక్షలు దొంగతనం చేస్తాడు, అది దొంగతనం అయినప్పుడు వాడు 10 లక్షలతో కారుకుంటే అది తప్పు కాదా, నేరం కాదా? మీకు ఎవరు అధికారం ఇచ్చినారు? మీకు కేంద్ర ప్రభుత్వం అధికారం ఇచ్చిందా, లేకపోతే గవర్నర్ అధికారం ఇచ్చినారా? మీకు నిషిద్ధమైనటువంటి విషయాన్ని మీరు వాడుకొని దాని సాక్ష్యంగా ఏ విధంగా చెప్తారని చెప్పి అడుగుతున్నా నేను. ఇదే ఇప్పుడు లింగారెడ్డి ఒకసారి నా మాట వినండి. మీ ప్రభుత్వ ప్రతినిధులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మొదట్లో మా ముఖ్యమంత్రి వాయిస్ కాదు అన్నారు. నిన్న ముఖ్యమంత్రి స్వయంగా ఆయన మాట్లాడుతూ మీరు ఫోన్లు ఎట్లా ట్యాప్ చేస్తారు అంటే ఆయన ఒప్పుకున్నట్టే కదా ఆయన వాయిస్. నేననేది నేను ముఖ్యమంత్రి గారు అది కొన్ని మాటలు వేరే సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు గుదిగుచ్చారు. లేకపోతే మీరు ట్యాపింగ్ చేసినా ఏదైనా కూడా ఇది నేరమే, తప్పు. దాన్ని చట్టంలో సిబిఐ కానీ లేకపోతే ఏసీబీ కానీ ఏ విధంగా దాన్ని అనుమతి లేని విషయాన్ని, అనుమతి లేని పద్ధతిని, నిషిద్ధమైనటువంటి పద్ధతిని సాక్ష్యాధారాలుగా తీసుకుంటారు. ఇంతకుముందు గోనె ప్రకాశ్ గారు చెప్పినారు, మీకు సంఖ్య లేనప్పుడు ఎందుకు మీరు పోటీ పెట్టారు? 63 ఓట్లు ఉంటే 22 ఓట్లను మేనేజ్ చేసినటువంటి వాళ్ళు, ఉన్నటువంటి వాళ్ళను, మీరు ఒక్క ఓటు కూడా మీరు తీసుకోలేదు, ఒక్క ఓటు కూడా తీసుకోలేదు. రేవంత్ రెడ్డి గారిని ఇప్పించారు. మేము ఓటు కూడా చెప్తున్నాం, ఇక్కడ లేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమంటే తప్పది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సింది
టిఆర్ఎస్ కేసీఆర్ మాత్రమే. అది అటువంటి భాషను మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారంటే దాన్ని నేర్పించింది, దానికి గాంధీ వాక్యం పలికింది ఈ రాష్ట్రంలో. మరి నాన్ పార్లమెంటరీ భాషను, తిట్ల పురాణాలను అన్నిటినీ కూడా ఈ ప్రజల్లో ఒక ప్రచారాన్ని చేసింది. దానికి గుత్తాధిపత్యాలు సర్వాధికారులు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కేసులు ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో కూడా పెట్టేటువంటి సత్తా శక్తి ఆ యొక్క నైపుణ్యం మా దగ్గర ఉందని చెప్తున్నాము. అంతకంటే ముందు ఖమ్మం జిల్లా వ్యవహారంలో మీ కేటీఆర్ చేసిందండి. కృష్ణారావు గారు తర్వాత మాట్లాడండి. నేను ఒకటి చెప్పండి, ఇది టిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ కాదు, ఖచ్చితంగా కాదు, టీడీపీ పార్టీ బహిరంగ సభ, ఎవరి పార్టీ బహిరంగ సభ. విషయాలు ఏంటంటే లింగారెడ్డి గారు మీకన్నా ఎక్కువ వరుతా, నేను మీకన్నా ఎక్కువ వరుతా, అది పద్ధతి కాదు. ఛానల్ అన్నప్పుడు ప్రజలంతా చూస్తారు, మనం మంచిగా మాట్లాడుకుందాం. మీ వాయిస్ మీరు చెప్పండి, నా వాయిస్ నేను చెప్తా. విశ్లేషకులుగా పెద్దలు చెప్పండి, మీకన్నా ఎక్కువ అరుస్తా నేను. ఏం పద్ధతి సార్? నేనేమంటున్నాను రిషి గారు, ఇప్పుడు జోగి రమేష్ గారు అక్కడ ఉన్నారు, కృష్ణారావు గారు ఉన్నారు, నేనేమంటున్నా అంటే మంచిగా మాట్లాడుకుందాం. నా వాయిస్ నేను చెప్తా, వారి వాయిస్ వారు చెప్పని, లెట్ పబ్లిక్ డిసైడ్. మేమేమంటున్నాం, ఇందాక నేను ముందుగా చెప్పినట్టు సమస్యకు మూలం ఎమ్మెల్సీ ఎన్నికలు. మీకు క్లియర్గా నేను చెప్పిన మొత్తం ఇతర పార్టీల నుండి తెలంగాణ పునర్నిర్మాణాలు బాగా మాకు వచ్చిన వాళ్ళు మాకు మద్దతు తెలుపుతున్న ఎంఐఎంతో సహా మాకు 83 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కాబట్టి 5వ అభ్యర్థి తెలంగాణ పునర్నిర్మాణం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. మీరు మాట్లాడినప్పుడు నేను మధ్యలో మాట్లాడలే, మీరు మాట్లాడకండి ప్లీజ్. ఇదేం పద్ధతి? వాట్ ఈస్ దిస్? నేనేమంటున్నా, మాకు 83 మంది సభ్యుల మద్దతు ఉంది కాబట్టి మేము పెట్టుకున్నాం. మీకు క్లియర్గా చెప్పిన అయిపోయింది. మొత్తం సమస్యకు మూలం ఏంటంటే వాళ్ళకు బలం లేకున్నా వాళ్ళ అభ్యర్థిని పెట్టుకున్నారు, ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు, అడ్డంగా దొరికిపోయారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని మాట్లాడుతున్నారు, 2 రాష్ట్రాల ప్రజల మధ్య సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అదంతా కాదు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇంకా రేవంత్ రెడ్డిని పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేస్తలే? జరిగింది తప్పు అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒప్పుకుంటలే? వారి ఆడియో టేపులు బహిర్గతమైన తర్వాత కూడా ఇంకా ప్రజలకు ఎందుకు వారు వాస్తవ విషయాలు చెప్పకుండా బుకాయించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అన్నది నేను మాట్లాడుతున్నా. వీటికి సంబంధించినటువంటి జవాబులు చెప్పకుండా ఇవాళ కేసీఆర్ గారిని విమర్శించడము, మా ప్రభుత్వాన్ని విమర్శించడం ఇది కరెక్ట్. చెప్తారా? ఆయన చేసిన విమర్శకి రాజీనామా చేయకుండా ఎమ్మెల్యేలు తీసుకెళ్లి మంత్రులుగా ప్రమాణం చేయించినప్పుడు నీకు అది ఇప్పుడు మేమేమంటున్నాం, ఇవాళ మీరు వాళ్ళని అడగండి ఆ ప్రశ్న. తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో మేము చాలా మందిని ఇతర పార్టీల నాయకులను మేము చేర్చుకున్నాం. ఉద్యమంలో భాగంగా వాళ్ళ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా కలిసి వచ్చే వాళ్ళని చేర్చుకుంటున్నాం. ఆ క్రమంలో తప్పెట్లవుతుందని చంద్రబాబు నాయుడు గారు చేర్చుకుంటలేరా? రాజకీయాల్లో పునరేకీకరణలు అనేటువంటివి చాలా సహజం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ క్రమంలో ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. రాజీనామా స్పీకర్ గారి దగ్గర ఉంది, కలవండి. టీడీపీ వాళ్ళు స్పీకర్ గారిని కలవండి. సంబంధం మరి స్పీకర్ల విషయంలో అట్లా మాట్లాడదు. మీ మనిషి మా మనిషి స్పీకర్లు మీ మనిషి మా మనిషి. రిషి గారు నేను అధికారికంగా అడ్డంగా దొరికి చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికి 22 మంది శాసనసభ్యులను పార్టీ ఫిరాయింపు చేసుకొని డబ్బులు ఇచ్చి గురించి అది కూడా జరగని పని కూడా మాట్లాడితే వీళ్ళకు నేను రిషి గారు నేను ఇంకోటి కూడా చెప్తున్నా. నేను కంప్లీట్ చేస్తున్నా. నేను ఏమంటున్నానంటే ఇప్పటికైనా తప్పు ప్రజలందరికీ తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఏసీబీ విచారణకు సహకరించాలి. ఇంకా బుకాయించే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నిజ స్వరూపం నగ్నంగా బయటకు వచ్చిన తర్వాత ఇట్లా స్టూడియోలలో అరిచి మంది ఓట్లు వేసుకున్నందుకు వాళ్ళు మార్చినందుకు 23 సార్లు కేసీఆర్ రాజీనామా చేయాలి. మురళి గారు నమస్కారం అండి. మురళి గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి జరుగుతున్న పరిణామాలను అబ్జర్వ్ చేస్తూ ఉందా? ముఖ్యమంత్రులన్న మాట్లాడుకున్న మాటల తీరు, ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలకి ఏమిటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది? కాంగ్రెస్ పార్టీ దీన్ని నిశ్చితంగా పరిశీలించడం కాదు,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్ని మేము ఖండిస్తున్నాం. ఇది ఆంధ్ర ప్రాంత ప్రజలు దీన్ని సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఆయన చాలా నీతివంతంగా మాట్లాడడం మనం చాలా సార్లు చూసాం. అందరికి రోజు ఆయన అదే లెక్కలు చెప్తూ ఉంటాడు. ఈరోజు మరి పక్క ప్రతిపక్ష పార్టీలను ఏ విధంగా విమర్శిస్తుంటాడు రోజు, మరి ఆ పార్టీ నాయకులు ఏ విధంగా విమర్శిస్తుంటారు. అలాగే ఈ రాష్ట్రం విడిపోయి 1 year అయింది, బాగుపడాలని ఆలోచించాలి. కానీ రోజు కాంగ్రెస్ దుమ్మెత్తిపోయడం, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడం, కాంగ్రెస్ మీద ఇంకా దుమ్మెత్తిపోతూ ఇంకా దాని మీద పథకాలని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చూడడం చాలా అన్యాయం, చాలా ఇది ఖండించదగ్గ విషయాలు. అలాగే ఈరోజు అడ్డగా దొరికిపోయాడు డబ్బుల విషయంలో అందరం చూసాం. ఈరోజు రేవంత్ రెడ్డి ఇంత నిస్సిగ్గుగా డబ్బులు ఆఫర్ చేయడం, ఇప్పుడు తప్పు జరుగుతుందని లేకపోతే కరప్షన్ జరుగుతుందని ప్రపంచంలో అన్ని దేశాలకు తెలిసి భారతదేశం ప్రపంచంలోనే ఒక స్థానం ఉంది కరప్షన్ చేస్తున్నాను మాటలు వేరు, ప్రాక్టికల్ గా దొరకడం వేరు. ప్రాక్టికల్ గా తెలుగుదేశం నాయకుడు ఈరోజు రేవంత్ రెడ్డి దొరికినాడు. అలాగే రేవంత్ రెడ్డి విషయంలో ఆయనతో డైరెక్ట్ గా స్టెఫెన్సన్ తో ఆ ఎమ్మెల్యేతో తెలంగాణ ఎమ్మెల్యేతో చంద్రబాబు నాయుడు మాట్లాడటం అందరం చూసాం. ఈ రోజు దానికి తెలుగు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ ఇవన్నీ కూడా ఇటు వ్యక్తిగతాన్ని తీసుకెళ్లి ప్రజలతో ముడిపడడం, రాష్ట్రాలతో ముడిపడడం, అలాగే ఆ తెలుగుదేశం నాయకులందరూ కూడా ఏదో అంటే ఆంధ్ర ప్రాంతం అంటే ఆంధ్ర ప్రాంతం ప్రజలందరికీ అన్యాయం జరిగినట్టు మాట్లాడడం అనేది మాత్రం ఖండించదగ్గ విషయం. ఇది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే తెలుగుదేశం ఈ రోజు ఇప్పుడు మనం అనుకున్నా లేదా వైసీపీ జడ్పీటీసీని మీరు కొన్నారా లేదా, మీ జిల్లాలో ఉన్న జడ్పీటీసీని మీరు కొన్నారా లేదా, లింగారెడ్డి ఇప్పుడు సంస్కృతి అది మాట్లాడతారండి. మేము చేయకపోయినా కూడా పద్ధతి ఉందా మీ మిత్రుడు? ఇప్పుడు నీకు ఇది సమస్య కాకపోవచ్చు, ఒక విషయము ఇది సెంటిమెంట్ కోసము 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంలో చేసినటువంటి విషయాన్ని 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2 రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టాను, సమస్య పెట్టాను కాదు. అది ఆ మిత్రుడికి సంబంధం లేకపోతే కృష్ణారావు గారు రాజీనామాలు చేయకుండా మంత్రులుగా ప్రమాణం చేయించడం అనేది మొదటి నుంచి చంద్రబాబు గారు మాట్లాడుతున్నమాట. నా ఎమ్మెల్యేని నా మనుషుల్ని నువ్వు బెదిరించలేదా లేదా డబ్బులు ఇచ్చి తీసుకెళ్లలేదా అంటూ అనమాట. దానికి సంబంధించి దాంతో పాటుగా హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ గురించి ఇష్యూ చేయడం పెద్ద సమస్యగా దీన్ని ఏమన్నా ముడిపెడుతున్నారా? అంటే మాకు హక్కు లేదా, లేకపోతే హైదరాబాద్ లో నాకు ఏసీబీ ఉంది, నాకు పోలీసులు ఉన్నారు, ఈ ఇష్యూని తెరపైకి తీసుకురావడంలో ఏమన్నా వ్యూహం చూడాలా? ఇది వ్యూహాత్మకంగానే ఆయన ఈ విషయాన్ని తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఇందాక మొదట చెప్పినట్టుగా ఈ సెక్షన్ 8 కింద గవర్నర్కి ఉన్నటువంటి అధికారాలు కొన్న సెక్షన్లో పెట్టారు. దాని ప్రకారం రూల్స్ ఫ్రేమ్ చేయాలి. రూల్స్ ఫ్రేమ్ చేస్తేనే ఆ రూల్ ప్రకారం గవర్నర్ కానీ మిగతా వాళ్ళు కానీ వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. అది చేయమని వాళ్ళు ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఒకసారి కేంద్ర ప్రభుత్వం నుంచి రాగానే తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్ట్ చేసింది. నథింగ్ డూయింగ్, ఇలా అయితే అసలు ఇప్పుడు తెలంగాణ అనేది తెలంగాణలో హైదరాబాద్ రాజధాని కాకుండా ఇట్స్ గుండెకాయ లాంటిది. ఆ గుండెకాయ ఇది వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటే అసలు తెలంగాణ రాష్ట్రం రావడమే అనవసరం, బొత్తిగా అనవసరం. కాదు, వేస్ట్, అసలు ఇట్స్ షియర్ వేస్ట్. ఇఫ్ తెలంగాణ హైదరాబాద్ యొక్క వ్యవహారం కానీ అది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేకుండా వేరే చేతిలో ఉంటే అది వేస్ట్. అది సరే, అది వాళ్ళు చూసుకుంటారు. అది అటువంటి దాన్ని ఇప్పుడు ఏంటి, ఏడాదిగా మీరేమీ చేయలేదు, కేంద్రం ఏమీ పట్టించుకోవడం లేదు. మీరు ఇప్పుడు ఏదైనా చేయండి అని బహుశా ఇవాళ ఇవాళ రాష్ట్ర మంత్రివర్గంలో ఆ విషయం అడగడం కానీ, లేకపోతే ఇవాళ సాయంత్రం గవర్నర్ గారు వెళ్తున్నారు కదా ఆయన దృష్టి తీసుకురావడం కానీ, మీరు ఢిల్లీ వెళ్తున్నారు కదా దీని సంగతి చూడండి నేను, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ సాయంత్రం వెళ్తున్నారు కాబట్టి ఆయనైనా ప్రత్యేకించి చేయడమో అది చేసే అవకాశం ఉంటుంది. దీన్ని ఏంటంటే ఒక విధంగా ఈ ఇష్యూని పట్టుకుని కొంచెం డైవర్ట్ చేసే వ్యవహారంలో భాగంగా ఈ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి ఫిరాయింపుల వ్యవహారానికి కానీ ఇప్పుడు గోని ప్రకాష్ రావు గారు ఇందా మాట్లాడిన దాంట్లో కూడా చాలామంది మనం ఒక విషయం మనం మర్చిపోయి అనవసరంగా ఏదేదో మాట్లాడుకుంటున్నాం. ఇట్స్ ఏ క్లియర్ ఎలక్షన్. ఇది ఎలక్షన్లో నాకు సర్ప్లస్ ఓట్లు ఉంటాయి, నా సర్ప్లస్ ఓటు ఇంకోటి పోకూడదని నేను క్యాండిడేట్ పెట్టుకుంటాను. ఒకళ్ళకైతే 6 పెట్టుకోవచ్చు. ఎవరు, కేసీఆర్ గారే కాదు, ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా ఒక స్థానం కాదు 6 స్థానాలకి వాళ్ళు పోటీ చేయొచ్చు, 6 క్యాండిడేట్లు పెట్టుకోవచ్చు, ఎంతమందిని పెట్టుకోవచ్చు. ఇట్స్ ఎన్ ఎలక్షన్, ఇట్స్ ఏ ప్యూర్లీ ఎలక్షన్. మీరు నామినేటెడ్ కాదు కదా. ఇవాళ ఏదో ఎలక్షన్ కమిషన్ ఈ తెరాసికి 63 ఉంది కాబట్టి 3 వాళ్ళకి ఇచ్చేద్దాం, వీళ్ళకి 20 అన్నారు కాబట్టి 1 ఇచ్చేద్దాం, అది కాదు కదా. ఇట్ ఈస్ నాట్ ఏ నామినేషన్ వ్యవహారం, ప్రాతినిధ్యం ప్రకారం ఇచ్చే వ్యవహారం కాదు అది.
ప్యూర్లీ ఎలక్షను. ఆ లెక్కన వస్తే ఈ ఫిరాయింపులు వ్యవహారాలు అటు ఇటు సంగతి ఎలా ఉన్నా ఇది మాత్రం ఒకటి అనైతికం వ్యవహారం ఎంతవరకు అంటే అక్కడ కానీ ఇక్కడ కానీ మీరు ఎమ్మెల్యే వచ్చి మీ పార్టీలో చేరినప్పుడు ఏ పార్టీ తరఫున గెలిచాడో ఆ పార్టీకి రాజీనామా చేసేప్పుడు ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పార్టీ శాసనసభ సభ్యత్వం పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి తీరాలి. చేయడం మంచిది, అది నైతికం. అలా చేయకపోవడం అనైతికం. అలా ప్రోత్సహించి వాళ్ళు అలాగే కొనసాగించడం. అయితే దీనికి మొట్టమొదటి తెరతీసింది మరి అక్కడ అయినా కదా ఎస్పీ రెడ్డి వ్యవహారం కానీ దాంతో మొదలైంది. అది అయిన తర్వాత ఇక్కడ మొదలెట్టారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇందిరాగాంధీ చేసేది పివి నరసింహరావు గారి టైంలో జరిపేటి ఇంకో టైంలో జరిపేటి మర్చిపోయి దీనికి ఎంతో చంద్రబాబు నాయుడు గారు ఈ దేశానికి ప్రపంచంలో దీనికి నాంది వాక్యము ఆయనే మొదలు పెట్టాలని మాట్లాడుతుంది. వెళ్తా బాబు, నేను చెప్తాను జంగారెడ్డి దాన్ని నువ్వు చింకించక్కర్లే విను. అలా వ్యవహారం అక్కడ జరిగింది. అది జరగడంతో ఇక్కడ చేశారు. ఇంతవరకు ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనిషి అయినటువంటి కంచేటి సత్యనారాయణ రాజు గారిని ఆయన ఎమ్మెల్సీగా ఉంటే అమిత్ షా గారు మళ్ళీ కండువ వేసి ఆయనే తీసుకున్నాడు. ఆయన రాజీనామా చేయించారు. ఆయన క్రమశిక్షణ ఉల్లంఘించాడు. ఆయన క్రమశిక్షణ అమిత్ షా గారు కండువ వేసి ఆయన తీసుకున్నారు. అంటే బీజేపీ కూడా దీనికి మినహాయింపుగా లేదు. ఇది ఆయన చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డి గారు అయితే నిశ్చితంగా ప్రోత్సహించిన మాట వాస్తవం. 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఆ రోజు కోర్టుకు వెళ్ళారు, ఏమీ తేల్చలేదు. స్పీకర్ గారు 4 ఏళ్ల పాటు సురేష్ రెడ్డి గారు దాన్ని రకరకాల పద్ధతుల్లో వాయిదా వేసి కూర్చున్నాడు. ఈటెల రాజేంద్ర గారు ఆ రోజు సుప్రీంకోర్టులో కేసు వేశాడు. మాకు సంబంధం లేదు బాబు, నువ్వు మళ్ళీ వెళ్ళి ఆయన దగ్గరికే పొమ్మన్నారు. ఇప్పుడు ఇలాగే స్పీకర్కి అయితే అధికారం ఉంది. ఆ స్పీకర్ అనేవాడు ఎప్పుడు రూలింగ్ పార్టీకి సంబంధించే వ్యవహారంగా చేస్తాడు, ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా. మరి ఎస్పీ రెడ్డి మీద కంప్లైంట్ ఇచ్చారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 1 year అయింది కదా. సుమిత్రా మహాజన్ గారు మరి లోక్సభ స్పీకర్ భారతీయ జనతా పార్టీ, ఆవిడ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మరి ఎన్నిసార్లు కమిటీ మీటింగ్లు అవుతున్నాయి, ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకుని 1 year గా వాళ్ళు డిసైడ్ చేయాలి. ఇక్కడ మసోదరాచారి గారు ఇది చేయలేదు. ఇది ఒక వికృత క్రీడ. ఇది అధికారంలో ఉన్న వాళ్ళు గవర్నర్ పరిధిలో హైదరాబాద్ శాంతి కృష్ణ గారు ఒక మాట్లాడుతున్నా. ఇన్ని ఉంటే గవర్నర్కి అధికారాలు ఉంటే ఇన్ని జరుగుతూ ఉంటే ఆయన తీసుకుపోయి మొత్తం హైదరాబాద్ అంతా కూడా టీఆర్ఎస్ చేతిలో కేసీఆర్ చేతిలో పెడితే ఇంకా ఇక్కడ ఉండేటువంటి మరి సీమాంత ప్రజల పరిస్థితి కానీ వేరే రాష్ట్రాల ప్రజల పరిస్థితి కానీ ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. రాజ్యాంగబద్ధమా? పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు కాదని దాన్ని కేసీఆర్ చేతిలో టీఆర్ఎస్ చేతిలో రిషి గారు ఒక గంట సేపు ఎక్స్టెండ్ చేయండి, మనం మాట్లాడుకుందాం. మరి లింగారెడ్డి గారు ఎవరికి అవకాశం? రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ని కలవబోతున్నారు, ఫిర్యాదులు అట్లాగే ఢిల్లీ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఏంటి యాక్షన్ ప్లాన్? కొన్ని చోట్ల మీరు ధర్నాలు ఆందోళనలు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. అవునండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపతి గారిని కేంద్ర హోంమంత్రి గారిని కలుస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ పాటికే నీతి నియమాలకి కట్టుబడి వాళ్ళు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి, లేదు అంటే గవర్నర్ గారు బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే అడ్డంగా నగ్నంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారండి? ఇంకా నీతి సూత్రాలు, అవినీతి మీద పాఠాలు, లేకపోతే కుట్రల మీద కుతంత్రాల మీద చిన్నపిల్లలకు వచ్చి నిన్నగాక మొన్న 2వ తారీఖున పాఠాలు చెప్పలేరు. రాత్రేమో నగ్నంగా ఏంటంటే 5 లక్షల మందిని ఓంకరిస్తా ఉన్నాడు. ఎందుకంటే నాకు సపోర్ట్ గా ఉండండి, మిమ్మల్ని అందరినీ 5 కోట్ల మంది మీరు నాకు సపోర్ట్ గా ఉండాలి, లేకపోతే నేను అక్కడ దొంగగా దొరికిపోయాను, మీరందరూ కూడా నాకు ఈ రోజున కేసీఆర్ గారు నా మీద ఏదో అది చేస్తా ఉన్నారు, కుట్రలు చేస్తా ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా. శాంతి భద్రత అయ్యా మేము ఎట్లా భాగస్వాములు అవుతామండి? మేమేమన్నా రేవంత్ రెడ్డి గారికి ఏమైనా 50 లక్షల రూపాయలు ఇచ్చి 5 కోట్ల డీల్కి ఏమైనా మేమన్నా ఉన్నావా సూత్రధారులు? కాదు కదా. సూత్రధారి, పాత్రధారి, డైరెక్షన్ మొత్తం కూడా ఆయనే కదా, చంద్రబాబు నాయుడు గారే కదా. దాని 50 లక్షల కోట్ల రూపాయలు దారిద్ర్య రేఖకు దిగువ, మీకు 1 లక్ష కోట్ల దారిద్ర్య రేఖ దిగువ కాబట్టి ఇప్పుడు వచ్చింటే ఆ మిగతా 2 లక్షల కోట్ల 3 లక్షల కోట్లు అది దోచుకొని ఖాళీ చేసిండ్రు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా గవర్నర్ సరిపోలేదు, ఇలా నాయకుడు గవర్నర్ సరిపోతాడు, ఇప్పుడు రాష్ట్రపతి అయిపోతారు. ముఖ్యమంత్రి గారు కలిసినటువంటి విషయము ఈ సంబరాల కోసమో గోదానికో కలిసినారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ దొరికిపోతే మా కష్టాలు వచ్చినట్ట ఆంధ్రప్రదేశ్ ప్రజలకి.
అయితే మరో మాట అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చెప్తున్నారు టీఆర్ఎస్ తెలంగాణ కేసీఆర్ తెలంగాణ అని అంటాడు. మేమంటూ చెప్పాము, మీరు సపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రాజధాని కోసము కష్టాలు ఆర్థిక సంక్షేమం ఆయన నిరూపించుకోవడం కుదరదు. రైట్ రమేష్ గారు, ఒక విషయం చెప్పండి. దొంగలు అందరూ ఒక చోటకు చేరారు అని చెప్పి బొత్స ఆయన మీ పార్టీలోకి వచ్చిన సందర్భంగా దాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు. దొంగలు ఒక చోట చేరారు, మొత్తం అంతా సిద్ధం అవుతున్నారు దోచుకోవడానికి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏమండి, బొత్స సత్యనారాయణ గారు మా పార్టీలోకి రావటం వల్ల ఉత్తరాంధ్రలో అట్లాగే బలహీన వర్గాల్లో మాకు ఇమేజ్ పెరుగుతుందని చెప్పేసి ఆ కక్షతోనే, లేకపోతే ఆయన మీద అబండాలు వేస్తా ఉన్నారు. దొంగలు అంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి మీద అనేక కేసులు చెప్పారు, ఏ ఒక్క కేసు కూడా ప్రూవ్ అవ్వలేదు. వోక్స్ వ్యాగన్ అన్నారు, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇవన్నీ కూడా అభూత కల్పనలండి. వాళ్ళ భయం. ఇవాళ మేము నిన్నగాక మొన్న సమర దీక్ష చేశాం. స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలి వచ్చారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేస్తే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కుమ్మరిస్తే 1,00,000 మందిని పోగు చేయలేకపోయారు. ప్రభుత్వ కార్యక్రమం అధికారిక కార్యక్రమము ఇది. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజు అయినటువంటి సందర్భంగా అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఈ రోజున అప్పుల్లో ఉన్నాం, మనకు రూపాయి కూడా పుట్టట్లేదని చెప్తా ఉన్నారు. నిన్న ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి? ఎన్ని కోట్లు? ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు. ప్రజలను కార్యోన్ముఖులు చేయాలా, వాళ్ళ విషయాలు చెప్పాలా, వాళ్ళలో ఆ కసిని అక్కసిని ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసము, రాజధాని కోసము కలిగించాలనేటువంటి సంకల్పంతో చేసినటువంటి మీకు ఒక్క పని చేయలేకపోయారు మీరు. వాళ్ళు మన రాజకీయంగా దీన్ని తిప్పుకొడతామని చెప్పారు. అలాగే నేను మాట్లాడుతూ నేను కానీ కన్నెర చేస్తే చాలా పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఒక హెచ్చరిక ధోరణి చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. నాకు హైదరాబాద్ లో పోలీసులు ఉన్నారు, నాకు ఏసీబీ ఉంది అని. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మేము భయపడటోళ్ళం కాదు, తాటాకు చెప్పులకు భయపడే కుదేలం అంతకంటే కూడా కాదు. దేనికైనా రెడీ. ఒకటి నిన్న మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. మేము అంటున్నదల్లా ఇవాళ సమాధానం చెప్పకుండా బుకాయించే ప్రయత్నం. ఇప్పుడు మా లింగారెడ్డి గారిని చూస్తున్నాం, అరుస్తున్నాడు స్టూడియోలో, ఎవరిని మాట్లాడిస్తలే. విజయవాడలో ఉన్న వారిని మాట్లాడిస్తలే, ఇక్కడ కృష్ణారావు మాట్లాడిస్తలే, నన్ను మిమ్మల్ని కూడా మాట్లాడిస్తలే. అంటే అరుపులతోని, పిడబొబ్బలతోని, గావు కేకలతోని సమస్యను మసుపూసి మారేడుకాయ చేయొచ్చని వీళ్ళకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మంచి ట్రైనింగ్ నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన. ఇలా సీనియర్లు సరే, మా లింగారెడ్డి గారు ఇంకా గట్టిగా మాట్లాడితే వారికి ఎమ్మెల్సీ ఇంకేం ఇవ్వలేదు, ఏదైనా ఇస్తారు. ఓకే రాని, మీకు మంచి పదవి రాని అని నేను కూడా కోరుకుంటున్నాం. నేను అంటున్నదల్లా 30 సంవత్సరాల మంచి పదవి తీసుకోండి, మా సపోర్ట్ ఉంది, మీకు మంచి పదవి రావాలి. మీకు ముఖ్యమంత్రితో మనం మాట్లాడినప్పుడు కొంచెం పైప్ డౌన్ అవ్వమని కేసీఆర్ చెప్పారు అని కూడా అంటున్నారు. గవర్నర్ గారి దగ్గర మా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు మాకు తెలియదు. మేము అంటున్నదల్లా సమస్యలో వాళ్ళు దొరికిపోయిన తర్వాత ఏసీబీ విచారణకు సహకరించాలి. ఇవాళ రేపట్లో నేను ఒక యువ ఎంపీని, విద్యార్థి నాయకుల ఉద్యమంలో ఉండి యువకుడు వచ్చిన. యువకుల్లో రాజకీయ నాయకులు అంటే, ప్రజాప్రతినిధులు అంటే ఏ రకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. ఇంకా ఇటువంటి చాలా జరుగుతూ ఉంటే వాళ్ళు అసహించుకునే పరిస్థితులు. కాబట్టి అందరం కొంత నీతి నిజాయితీ ఉండాలి, కొంత పద్ధతి ఉండాలి, ప్రజా జీవితంలో ఉండాలి. ముఖ్యమంత్రి అయినా, ఎంపీటీసీ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా ఎవరైనా ఒకటే. ప్రజా జీవితంలో మనం ప్రజలకు జవాబుదారి అంతే. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇది రాజరికం కాదు. దీంట్లో ముఖ్యమంత్రి అయితే నన్ను ఎవరేం చేయదంటే, తప్పు చేస్తే నీకు ముఖ్యమంత్రిగా ప్రజలు ఓట్లేసింది పక్క రాష్ట్రంలో ఎమ్మెల్యే. తెలంగాణ ఉద్యమము ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైతే ఆ క్యాంపస్ మీరు తీసుకుంటున్నారు. దాన్ని మీరు క్యాప్చర్ చేసి ఈ రోజు ఆ యువత వీళ్ళు
ఇవల్ల ఇది ఒక పెద్ద వ్యవహారం అని చెప్పి అన్ని పేపర్లలో టీవీలలో అంటున్నారు, విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు, బయట కూడా వార్తలు వస్తా ఉన్నాయి. మొత్తం 200 కోట్ల రూపాయలతో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి అందరిని కొనే ప్రయత్నం చేయాలి. పట్టిసీమ లాంటి ప్రాజెక్టులో సీమాంధ్ర ప్రాంతంలో పట్టిసీమ లాంటి ప్రాజెక్టులో 26% పైగా ఎక్సెస్ కంపెనీకి డబ్బులు అప్పచెప్తున్నారు. వాళ్ళ దగ్గర అడ్వాన్సులు తీసుకొని 200 కోట్ల రూపాయలు అవినీతి తెలంగాణ ప్రభుత్వం అక్కడ పట్టిసీమ ప్రాజెక్టులో 26% పైగా ఎక్సెస్ తో అక్కడ ఒక సంస్థ ప్రాజెక్టు నప్పచెప్పి దాంట్లో వచ్చిన డబ్బులతో తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర. నేను ఊరికే మాట్లాడలేదు 200 కోట్ల ప్రయత్నం చేశారు వాళ్ళు. పట్టిసీమ ప్రాజెక్టులో 26% కంపెనీకి అప్పచెప్పి ఆ డబ్బులతో తెలంగాణ ఎమ్మెల్యేలు కొనే ప్రయత్నం చేశారు. వీళ్ళ నీతి మంత్రులు కేంద్ర మంత్రుల వ్యవహార శైలి ఇబ్బందిగా ఉందంటారు. కాంట్రాక్టర్ల పార్టీ ఎన్టీ రామారావు గారు కార్యకర్తల పార్టీ, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాంట్రాక్టర్ల పార్టీ, సుజనా చౌదరి, ఒక సీఎం రమేష్ గారు, ఇప్పుడు కేంద్ర మంత్రులే కాదు భారతీయ జనతా పార్టీ వీళ్ళకి మిత్రపక్షంగా ఉన్నప్పుడు కూడా నిన్న మురళీధరరావు గారు ఒక కామెంట్ చేశాడు, మీ ఎవరిని ప్రొటెక్ట్ చేసే వ్యవహారం లేదు, లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్నది చాలా చిన్నది. ఇందిరాగాంధీ, పివి నరసింహారావు గారు లాంటి పెద్ద ప్రధానమంత్రుల మీద కేసులు మోపిన వ్యవహారాలు ఉన్నాయి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు మొన్నటిదాకా 10 ఏళ్ల పాటు ప్రధానిగా చేసిన ఆయన బొగ్గు స్కామ్లో ఆయన కూడా కేసు ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్నాడు. సో దీనికి ఏంటంటే పరిష్కారం అంతిమంగా ఓన్లీ కోర్టుల ద్వారానే రావాలి. ఇప్పుడు కేసీఆర్ కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కేసులు పెట్టుకోవడం వల్ల కేసులు పెట్టుకుంటే అంతిమంగా న్యాయస్థానాలు శిక్షించాల్సిందే. వాళ్ళు శిక్షించాలంటే అందులో సాక్ష్యాధారాలు దొరకాలి, సందేహాలకు అతీతంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్, బియాండ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ప్రకారంగా మొత్తం వ్యవహారం జరగాల్సిందే. వీళ్ళు ఈ కేసులు పెట్టడంతోనే ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిందని కాదు, ఇది అల్టిమేట్ గా కోర్టులో ప్రూవ్ అవ్వాలి. కోర్టులో ప్రూవ్ అవ్వడానికి వీళ్ళిద్దరూ చట్టపరంగా ముఖ్యమంత్రులు, రాజ్యాంగం కాపాడాల్సిన వాళ్ళు, దే హ్యావ్ టు ప్రొటెక్ట్, డిఫెండ్ అండ్ ప్రిజర్వ్ చేయాల్సిన వాళ్ళు వీళ్ళందరూ, రాజ్యాంగాన్ని గవర్నర్ కానీ వీళ్ళందరూ కూడా. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే దే షుడ్ అలౌ ది లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అంతే తప్ప ఈ ఆవేశాల వల్ల ప్రజలను రెచ్చగొట్టడం, ఇంకోటి మాటలు తిట్టుకోవడాలు అనేది ఇది. టీఆర్ఎస్ వైసీపీ కొమ్మకే చంద్రబాబుపై కుట్ర పన్నుతున్నారు అన్న ఏపీ మంత్రులు వ్యాఖ్యలతో ఏకీభవిస్తారంటే 33% మంది అవును అని స్పందిస్తే 67% మంది కాదంటున్నారు. ధన్యవాదాలండి మీ అందరికీ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ రమేష్ గారు, విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.